ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇసుక విధానాన్ని ఉచితంగా అమలు చేయాలని చెప్పేసి మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా నిత్యావసర సరుకులు మరి ఆకాశానికి అంటుతున్నాయి. మరి పండగ పూట కనీసం పేదవాడు తినేదానికి లేకుండా మరి ఉప్పు, పప్పు, మరి మంచి నూనె ఇలాంటివన్నీ కూడా మరి ఆకాశానికి అంటున్నాయి. మరి ప్రభుత్వం రాకముందు నిత్యావసర సరుకులు మాత్రం మేము ఎటువంటి ఎక్కియమని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తానన్నాడు. మరి 3 నెలల గడువ గడుస్తున్నా ఇసుక ఉచితంగా పంపిణీ చేయకుండా మరి ఈ సచివాలయంలో పోయి మీరు పేర్లు నమోదు చేయించుకోండి, ఆధార్ కార్డు తీసుకుపోయి పేర్లు నమోదు చేయించుకుంటే దానికి సంబంధించిన అధికారులు మీరు పేర్లు రాసుకొని దానికి సంబంధించిన అమౌంట్ కానీ పే చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈరోజు సచివాలయంలో జరుగుతున్నాయి. మరి ఆ రోజు ఏం చెప్పినావు? ఆ రోజు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తానన్నావు. మరి ఈరోజు చేస్తే దాదాపు 14,000 నుండి 16,000 రూపాయల వరకు ఈరోజు ఉచిత ఇసుక కొనాల్సిన అవసరం వస్తుంది. సాధారణమైన పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఒక ట్రిప్పు తెచ్చుకోవాలంటే 16,000 రూపాయలు అవుతుంది. మరి అంతేకాకుండా ఇసుక దొరకకపోతే మరి భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా అయిపోతుంది. అందుకని మేము సిపిఎం పార్టీగా ఇసుక విధానాన్ని తక్షణమే ఈ ఆన్లైన్ సిస్టమ్ రద్దు చేసి ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి మరి పట్టణ కార్యదర్శి నిర్మలా గారికి, మరి అదేవిధంగా మహిళా సంఘం నాయకురాలు రేణుకమ్మ గారికి, అదేవిధంగా రేవతి గారికి, అదేవిధంగా కవిత గారికి, మరి శ్యామలా గారికి మరి వీరందరికీ కూడా ఇక్కడ విచ్చేసినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు నిర్మలమ్మ గారు మాట్లాడవచ్చు. అధ్యక్షుడిన మల్లికార్జున గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి రేణుకమ్మ గారికి, రేవతికి, శ్యామలాకి, కవితకి, ఇక్కడ వచ్చిన కాలనీ వాసులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి సిపిఎం మండల కమిటీగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఇసుక ఫ్రీగా అమలు చేయాలని చెప్పి ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ల సందర్భంలో ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే మేము కూడా ఇప్పటికీ 100 రోజులు అవుతున్నప్పటికీ ఇసుక ఫ్రీగా ఇవ్వడం లేదు. వేలు కట్టి ఈ ప్రజలు ఇల్లు కట్టించుకోవడానికి శక్తి లేక ఇళ్ల నిర్మాణం ఆగిపోతుంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇసుక లేక, పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే చంద్రబాబు గారు వదిలినారో ఇసుక ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో హామీని నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్లిపాయలు అయితేనేమి, బ్యాలు అయితేనేమి, చింతపండు అయితేనేమి కొనలేని పరిస్థితుల్లో విపరీతంగా పెరిగిపోయాయి. మరి నిత్యావసర సరుకులు కూడా ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు గారు సూపర్ 6 అని చెప్పి ఆయన మనకు హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అమల్లో భాగంగా ఒక పెన్షన్ మాత్రమే అమలైంది, కానీ మిగతా మహిళలకి వందనం అని చెప్పి అన్నాడు, అది రాలేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, మహిళలకి ఆర్టీసీ ఫ్రీ అన్నాడు. మరి ఎక్కడ కానీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓట్లు వేశారు, సూపర్ 6లో మాకు అన్నీ అమలు అవుతాయని చెప్పి ప్రజలు ఓట్లు వేశారు. కానీ మరి ఒక పెన్షన్ తప్ప ఇప్పటి వరకు ఏమీ నెరవేరింది లేదు. కాబట్టి తక్షణమే ఇసుక మొత్తం ఫ్రీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సరుకులు తగ్గించాలి, సూపర్ 6 అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం జిందాబాద్.